నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ ను ఎక్సైజ్ పోలీసులు తొలి రోజు 30 నిమిషాలు మాత్రమే విచారించారు. కేసులో A18 గా జోగి రమేష్, A19 గా జోగి రాము ఉన్నారు. ఇద్దరిని 4 రోజుల పాటు విచారించడానికి ఎక్సైజ్ కోర్టు అనుమతి ఇవ్వడంతో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఇద్దరిని నిన్న విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. సాయంత్రం 4 గంటల సమయంలో జోగి బ్రదర్స్ విజయవాడలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఇద్దరిని సుమారు అరగంట పాటు ఎక్సైజ్ పోలీసులు విచారించారు. అది కూడా వ్యక్తిగత వివరాలపైన ప్రశ్నలకే సమయం సరిపోయినట్లుగా తెలుస్తోంది. అనంతరం జోగి బ్రదర్స్ కు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ సబ్ జైలుకు తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, నకిలీ మద్యం తయారు కేసుకి సంబంధించి నిన్న విజయవాడలో జోగి బ్రదర్స్ ని హాఫ్ అన్ అవర్ పాటు కూడా విచారించారు. సో అయితే పర్సనల్ గా క్వశ్చన్స్ అడగడానికి, అంటే పర్సనల్ వివరాలకు సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి టైం అయిపోయినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా ఎటువంటి ప్రశ్నలు ఫోకస్ చేయబోతున్నారు అధికారులు? మొత్తం మీద చూసుకుంటే జోగి బ్రదర్స్కి సంబంధించి కూడా 4 రోజుల పాటు కస్టడీకి విజయవాడ ఎక్సైజ్ శాఖ కోర్టు అనుమతి ఇచ్చింది. నిన్నటి నుంచి 4 రోజుల పాటు అనుమతి ఇచ్చారు. అయితే నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో నెల్లూరు సబ్ జైలు నుంచి వారిని అదుపులో తీసుకొని సాయంకాలం 4:30-5 సమయంలో విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం తీసుకొచ్చారు. 5 గంటల వరకు విచారణ ఉండాలని చెప్పిన నేపథ్యంలో కేవలం 30 నిమిషాలు మాత్రం వాళ్ళు విచారించి విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు పూర్తి చేసి విజయవాడ సబ్ జైలుకి తరలించారు. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా విచారణ చేయబోతున్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం నకిలీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్, ఆయన సోదరుడు ఇద్దరు పేర్లు కూడా, రాము పేర్లు కూడా నమోదైన పరిస్థితి కనిపించింది. అయితే ఈ కేసులో ములకల చెరువు కేసుకు సంబంధించి కూడా అక్కడ కూడా జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు ఇటీవల జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావును విచారించిన సమయంలో కూడా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రావు, జనార్దన్ ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని జోగి బ్రదర్స్ని ఈరోజు సిట్ అధికారులు విచారణ చేయబోతున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా విచారణ చేయబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే విజయవాడ సబ్ జైలు నుంచి కూడా జోగి రమేష్ని ఎక్సైజ్ శాఖ అధికారులు కస్టడీ తీసుకుని విజయవాడ ప్రభుత్వ వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని అక్కడి నుంచి విజయవాడ తూర్పు గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారణ చేపడతారు. మధ్యాహ్నం 4 గంటల వరకు విచారణ చేసి ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించి 4:30 సమయంలో విజయవాడ సబ్ జైల్లో మీరు తిరిగి ఒప్పజెప్పే పరిస్థితి కనిపిస్తాం. దాదాపుగా 30 నుంచి 35 ప్రశ్నలకు సంబంధించిన అంశాలను సుదీర్ఘంగా జోగి సోదరులను విచారించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ములకల చెరువు వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఇబ్రహీంపట్నంకి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రావు, జగన్నాథన్కి సంబంధించి మీకున్న ఆర్థిక లావాదేవీలను, మీకున్న పరిచయాలేంటి, ఎందుకు కూటమి ప్రభుత్వం రాగానే వారిపై ఎందుకు నకిలీ మద్యం తయారు చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు, వారికి మీకున్న ఆర్థికపరమైన లావాదేవీలేంటి, ఇప్పటికీ అనేకమైన అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ ఎవిడెన్స్ని ఎక్సైజ్ శాఖ అధికారులు సేకరించారు. ఒకవేళ జోగి రమేష్ తనకు తెలియదు, సంబంధం లేదని అంటే గనక ఖచ్చితంగా లిఖితపూర్వకంగా వారైతే సేకరించారో ఆ డాక్యుమెంట్స్ని చూపించి విచారణ చేయబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రాధిక, రైట్ శివ, అయితే జోగి రమేష్ అనుమతితోనే జనార్దన్ సౌత్ ఆఫ్రికా వెళ్ళినట్టుగా అయితే అధికారులు గుర్తించారు. ఈ విషయం మీద కూడా అధికారులు ఈరోజు ప్రశ్నలు సంధించే విషయం మీద ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అధికారుల దగ్గర? అంటే ఖచ్చితంగా జోగి రమేష్, జనార్దన్ రావుకు సంబంధించి జరిగిన చాటింగ్, వాట్సాప్ చాటింగ్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అలాగే జోగి రమేష్ నివాస పరిసర ప్రాంతాల్లో సౌత్ ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ నివాసానికి వచ్చినట్లు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు వివరాలు సేకరించారు. ఆ వివరాలు సేకరించిన సమయంలో జోగి రమేష్ నివాసంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ని కూడా ఇక్కడిపైకే స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించిన తర్వాతనే జోగి రమేష్కి సంబంధించి జనార్దన్ రావు, జగన్మోహన్ రావును ఇటీవల సిట్ అధికారులు అదుపులో తీసుకుని కస్టడీ తీసుకున్నప్పుడు తాను జోగి రమేష్ని కలిశానని చెప్పి ఆయన అంగీకరించారు. సో అదే అంశానికి సంబంధించితో పాటు జనార్దన్ రావు చెప్పిన కొన్ని అంశాలను బేరేజ్ వేసుకొని జోగి రమేష్ని, రాముని ఇద్దరిని కూడా వేరువేరుగా సిట్ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ చేయబోతున్నారు. వారిచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని అవసరమైతే మరొకసారి జనార్దన్ రావుని, ఆయన సోదరుడు జగన్మోహన్ రావుని కూడా కస్టడీకి తీసుకొని విచారించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే అటు ములకల చెరువు, ఇటు ఇబ్రహీంపట్నం 2 చోట్ల నిల్వ చేసిన డంపుపై కూడా సుదీర్ఘంగా విచారణ చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ శివ.